వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు ఉద్యోగులకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 77 మందికి మెమోలు జారీ చేశారు అధికారులు. మెమోలో 72 మంది వైద్యులే ఉండటం గమనార్హం. తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఎంజీఎం హాస్పిటల్లో ఏం జరుగుతుంది? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు ఉద్యోగులు కలిపి మొత్తం 77 మందికి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ మెమోలు జారీ చేసినట్లు మనకు సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణ జరిపి రిజిస్టర్ లో సంతకాలు చేయని వైద్యులు ఉద్యోగులతో పాటుగా విధులకు హాజరు కాని వైద్యులు ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఇక శనివారం రోజున వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యులు విధులకు హాజరు కాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా విధులకు హాజరు కాకపోవడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న 77 మందికి సోమవారం రోజున మెమోలు జారీ చేయడం జరిగింది. ఇక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ప్రజాప్రతినిధులు కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ విధులకు హాజరు కాని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగం నుంచి వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇక ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఎంజీఎం చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 77 మందికి మెమోలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఇక ఎంజీఎం డాక్టర్లు ఉద్యోగుల్లో ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇందులో 77 మందిలో 72 మంది వైద్యులు కావడం విశేషం. అయితే వేణు, ఇక్కడ చూసినట్లయితే ఇటు వైద్యులు అలాగే ఉద్యోగులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలేంటి? అది మరి సకాలంలో విధులకు హాజరు కావాల్సినటువంటి వైద్యులు హాజరు కాకపోవడం, ఆకస్మిక తనిఖీలో బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారందరూ కూడా ఉదయాన్నే ఆసుపత్రికి వస్తారు. వారికి ఏదైతే ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఈ రకంగా అంటే ఏదైతే సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల కూడా చాలా మంది వివిధ సంఘటనల్లో బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా మరోవైపు స్వయంగా ఎమ్మెల్యేలు వెళ్లి చూసి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కలెక్టర్ వివరించడంతో వెంటనే కలెక్టర్ చర్యలు ప్రారంభించారు. థ్యాంక్ యూ వేణు.